అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను పండుమిరపకాయల చింతకాయ పచ్చడి చేశాను. అది నేను ఎలా చేశాను అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మార్కెట్లో సీజన్ అన్నమాట. పండుమిరపకాయలకి చింతకాయలకి మంచి టైము. అలాగే పండుమిరపకాయలు మంచి కారంగా ఉన్నవైతే 1 కేజీ చింతకాయలకి 1/2 కేజీ పండుమిరపకాయలు సరిపోతుందండి. కారం మంచి కలర్ఫుల్గానే ఉంటుంది పచ్చడి. కారంగా ఉన్నవైతే 1/2 కేజీ చాలు వేస్తే. అదే కారం ఒక మోస్తరుగా ఉంది, మంచి కలర్ఫుల్గా, ఇంకా బాగా కలర్ఫుల్గా ఉండాలంటే 1/2 కేజీ వరకు కూడా మనం కలుపుకోవచ్చు. ఈ విధంగా చింతకాయలు, ఈ పండుమిరపకాయలు శుభ్రంగా తీసుకురాగానే కడిగేసి ఒక కాటన్ క్లాత్ మీదో ఇలా లేకపోతే న్యూస్ పేపర్ మీదో ఆరబెట్టేసుకోవాలి. ఆరిపోతాయి అన్నమాట ఒక 2-3 అవర్స్లో. అప్పుడు ఈ చింతకాయలు ఏంటంటే చిన్న ముక్కలుగా విరిచి దానికి ఉన్న పీచు తీసేసుకుంటాము. అలా పీచు తీసేసుకుని ఒక పళ్ళెంలో మనం తీసి పెట్టుకోవాలి ఆ ముక్కలన్నీ. పండుమిరపకాయలు కూడా తొడిమెలు తీసేసి మధ్యలో ఇలాగ ఘాటు పెట్టి లోపల అంతా బాగానే ఉందా లేదా అని కూడా చూస్తాం కదా. ఎందుకంటే ఇప్పుడంతా పండుమిరపకాయల్లో కూడా రకరకాలుగా ఉంటున్నాయి. అందువల్ల శుభ్రంగా ఉన్నాయా లేవా అని ఇలా చూసుకోవడమే మంచిది, పచ్చిమిరపకాయలు కానీ పండుమిరపకాయలు కానీ. ఇంకో విషయం, నేను వీటిని కొంచెం వేయించి చేస్తాను పచ్చడి. అంటే నూనెలో వేస్తే అవి మగ్గుతాయి. ఆ నూనెలో వచ్చే ఆవిరికి అవి మగ్గినట్టు అయ్యి వేగినట్టు అవుతాయి. అందువల్ల ఈ కాయ వేసామంటే అవి ఇలా పేలినట్టు అవుతాయి అన్నమాట. అందువల్ల కూడా ఇలా మధ్యలో గంటు పెట్టుకుని వేస్తే చక్కగా అలా మగ్గిపోతాయి. ఇట్లా ఒక పక్కన పెట్టుకున్న కాయలు, తర్వాత చింతకాయలేమో ఆ ముక్కలు చేసి మొదట రెడీగా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె, స్టీల్ గిన్నె తీసుకున్నాను. నేను కాపర్ బాటమ్ గిన్నె తీసుకున్నానండి. కొంచెం అడుగు మందంగా ఉంటే గబుక్కున అది అడుగంటకుండా బాగుంటుందన్నమాట. ఆ గిన్నెలో ఒక చిప్పగరిట నూనె వేసి బాగా కాగిన తర్వాత ఫస్ట్ ఈ పండుమిరపకాయలు వేసేసుకోవాలి. బాగా అటు ఇటు కలయబెట్టి మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాల్లో చక్కటి మంచి సువాసనతో ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంటుందన్నమాట. ఈ పండుమిరపకాయ కొనేటప్పుడు అండి కొంచెం చిన్న ముక్క విరిచి వాసన చూసి కొనాలి. ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయకి పండుమిరపకాయకి కూడా ఒక సువాసన ఉంటుందండి. కొన్ని మిరపకాయలు ఆ వాసన ఎందుకునో అంత బాగుండవు, మందు వాసన వస్తూ ఉంటాయి. అలాంటిది మనం ఎంత బాగా చేసిన పచ్చడి ఆ మిరపకాయ వాసన బాగుండకపోతే అది పచ్చడి ఎంత బాగుండదు అసలు. అందువల్ల మిరపకాయ కొనేటప్పుడు ఈ చిన్న జాగ్రత్త తీసుకోండి. కొంచెం చిన్న ముక్క విరిచి చూడండి, వాసన మనకు తెలుస్తుంది, మంచి వాసన వస్తుందా ఎలా ఉంది అని. ఇప్పుడు ఈ పండుమిరపకాయలు మగ్గిపోయినాయండి. తీసి వేరే గిన్నెలో తీసి పెట్టుకుని ఇప్పుడు ఈ మన చింతకాయలు ముక్క అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చింతకాయలు ఈ బ్యాలెన్స్ ఉన్న నూనెలోనే ఈ గిన్నెలోనే వేసేసుకుంటున్నాను. వేసుకుని బాగా కలయబెట్టి మూత పెట్టేసుకోవాలి. ఇవి కూడా ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి మగ్గడానికి. చూడండి ఎంత నిగనిగలాడుతున్నాయి, ఈ నూనె ఎంత పట్టి దానికి. ఇవి ఒక 15 నిమిషాలు పడుతుందండి. సిమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు ఆ ఆవిరికి అంతా మగ్గినట్టు అవుతుందన్నమాట. అప్పుడు మూత తీసి కాస్త వేడి చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత నేను ఒక రోకలు పెట్టుకున్నాను. మామూలుగా మగ్గిపోయి అన్నీ మనం చేతితోనే తీయచ్చు. లేదన్నా కూడా ఈ మందపాటి గిన్నె కదా, దాంతో ఈ రోకలతోనే దాన్ని గిన్నెలోని ఇలా దంచితే చక్కగా గుజ్జులాగా వచ్చేస్తుంది. ఎందుకంటే అన్నీ మగ్గిపోయినాయి కదా. అంటే వేరే రోలు అట్లా అని లేకుండా ఈ రోకలు మాత్రం నేను ఒకటి ఇంట్లో పెట్టుకున్నాను. ఎంత బాగా వచ్చేసిందో చూడండి. ఇలా దంచుకున్న తర్వాత ఆ గుజ్జులాగా ఉన్న దాని నుంచి
చక్కగా గింజలన్నీ వచ్చేస్తాయండి. ఈ దంచేటప్పుడే నేను కొంచెం రాళ్ళ ఉప్పు, పసుపు కూడా వేసి దంచాను. ఈ మిశ్రమం నుంచి గింజలు తీసేస్తే, గింజలు, పీచు అవన్నీ తీసేస్తే మనకి చక్కగా ప్యూర్గా చింతకాయ అనేది ముద్ద మిగిలిపోతుందన్నమాట. ఈ గింజలు కూడా మనం పచ్చడి అంతా కొంచెం వేస్ట్ పోతుందేమో, కొంచెం గింజలతో పాటు ఇలా పచ్చడి వచ్చేసింది అని అనుకోకర్లేదండి. అసలు వేస్టేజ్ అనేది లేకుండా దీని చివరి వరకు కూడా మనం ఎలా వాడుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ చింతకాయ ముద్ద మిశ్రమం ఉంది కదా, ఈ గింజలు తీసేసిన ఆ చింతకాయ ముద్ద పక్కన పెట్టుకుని, గింజలు కూడా తీసిపెట్టింది కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత పండుమిరపకాయలు ఉన్నాయి కదండి, మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం, అవి చల్లారిపోయి ఉన్నాయి. అది నేను ఎప్పుడు ఉపయోగించే ఈ ఆనియన్ కట్టర్ అలాంటి దాంట్లో నేను ఒకసారి గ్రైండ్ చేస్తానండి. ఎందుకంటే మిక్సీలో వేస్తే బాగా పేస్ట్గా అయిపోతుంది అనమాట. ఆ పేస్ట్గా కాకుండా కొంచెం తొక్కు తోలు అనేది మనకు తెలుస్తూ ఉండాలి. అంటే కొంచెం మరీ పేస్ట్ అయిపోకూడదు అనమాట. అందుకని నేను దీంట్లో చేస్తాను, చాలా బాగా వస్తుంది. అంటే పూర్తిగా గ్రైండ్ చేసేస్తే బాగా పేస్ట్ లాగా అయిపోతే ఏంటంటే చింతకాయ చూడటానికి కూడా అంత బాగుండదు అనమాట. పండుమిరపకాయలు ఎప్పుడు కొంచెం ఆ తోలు తెలుస్తూ ఉండాలి, అలాగా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ గింజలు తీసేసిన చింతకాయ ముద్ద అనమాట ఇది. ఇదేమో గింజలు తీసేసిన గింజలు ప్లస్ ఆ చింతకాయ పెంకుల్లాగా ఉన్నాయి కదండి, అది పీచు అంతా కలిపి ఈ ప్లేట్లో ఉన్నదనమాట. ఇదేమో గింజలు తీసేసిన ముద్ద. ఎంత బాగా వచ్చిందో చూడండి, అసలు ఇంకా గ్రైండ్ కూడా చేయక్కర్లేదన్నమాట. ఇప్పుడు ఆ చింతకాయ ముద్దలోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పండుమిరపకాయల కారం కలిపేశాను. ఈ రెండు కలిపేసుకోవాలి. ఉప్పు చక్కగా సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలండి. చింతకాయ పులుపుకి ఈ పండుమిరపకాయల కారానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అది, ఆ టేస్ట్ కూడా. ఈ ముద్ద ఇలా మనం పెట్టుకుని ఎప్పుడు పచ్చడి చేసుకోవాలనుకుంటే అప్పుడు కొంచెం ముద్ద తీసుకుని దానిలో కాస్త మెంతిపిండి కలిపి తిరగమాత పెట్టుకుంటూ ఉండాలి. మొత్తం మీద మెంతిపిండి కలిపితే ఏంటంటే నలుపు వచ్చేస్తుంది ఒకటి, అంతగా బాగుంటుందండి. అందుకని ఈ మిశ్రమాన్ని మనం ఒక గాజు సీసాలో పెట్టుకుని, లేకపోతే చిన్న జాడీ లాంటి దాంట్లో పెట్టుకుని ఎప్పుడు మనకి పచ్చడి కావాలో అప్పుడు ఎప్పటికప్పుడు చేసుకునే తిరగమాత పెట్టుకోవడం లేదా మెంతిపిండి కలుపుకోవడం చేసుకోవాలన్నమాట. అలాగే నేను కూడా ఒక గిన్నెలోకి కొంత మిశ్రమం తీసుకుని ఒక స్పూన్ ఫుల్గా మెంతిపిండి కలిపి, అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అనమాట మెంతిపిండి రుచికి అండి. అంటే ఆ పులుపు ఉంటుంది కదా, దానికి ఈ మెంతిపిండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. కలుపుకుని ఓ బాండీలో కొంచెం నూనె పెట్టుకుని తిరగమాత పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ గిన్నెలో ఈ తీసేసిన గింజలు ఉన్నాయి కదా, ఒక 3 గ్లాసులో 4 గ్లాసులు నీళ్లు నేను కాచి పెట్టుకున్నాను అన్నమాట. ఆ నీళ్లు దాంట్లో పోసాను. అది ఎందుకు పోసాను అనేది మీకు చెప్తాను. ఇప్పుడు వేరే బాండీలో కొంచెం నూనె పెట్టుకుని మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు తిరగమాతకి రెడీగా పెట్టుకుని ఇలా తిరగమాత వేసుకోవాలి. మనం ఆల్రెడీ మెంతిపిండి కలిపినా కూడా
తిరగమాతలో మెంతులు చాలా బాగుంటాయండి. ఇందులో కరకరలాడుతూ అది మంచి చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట. తప్పనిసరిగా మనం మెంతిపిండి కొంచెం కలుపుకున్నా కూడా మెంతులు వేసుకోవాలి. ఇలాగా మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు ఈ తిరగమాత ఆ పచ్చడిలో కలిపేసుకోవాలి. ఇది ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. మొత్తం మీద ఒకేసారి తిరగమాత పెట్టినా బాగుండదు, మొత్తం మీద మెంతిపిండి కలిపేసినా బాగుండదు అనమాట. నేను ఇలా చేస్తాను. ఈ విధానమే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా టేస్టీగా ఉందండి. ఇది చక్కగా పండుమిరపకాయల చింతకాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా 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 అదిరిపోయింది. మీరు కూడా ఇలాగ చేసుకుని తిని చూడండి. ఇప్పుడు నేను చింతకాయలు ఆ గింజల్లో నీళ్లు పోసాను కదండి, ఆ నీళ్లు పోసిన దీంట్లో ఇలా మిరపకాయలు, మనం బూరి మిరపకాయలు చేసుకోవచ్చు అనమాట. ఈ మిరపకాయలు కూడా చిన్న గంటు పెట్టుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే, ఇప్పుడు ఈ నీళ్లు పోసిన చింతకాయలోంచి, ఈ గింజల్లోంచి వచ్చిన నీళ్ళు అనమాట. ఇవి పుల్లటి నీళ్లు. నేను ఉప్పు పసుపు కూడా వేసా కదా, చక్కగా పుల్లటి వాటర్ అనమాట. పైగా కాచి చల్లార్చడం వల్ల ఇవేవి పాడయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు నేను ఆ గంటు పెట్టి ఉంచుకున్న మిరపకాయలు అన్నీ వాటర్లో పోసి ఎంత వీలైతే మునిగేంత వరకు వేసుకోవచ్చు అనమాట మిరపకాయలు. ఇప్పుడు ఇలా వేసి పెట్టానండి. ఒక రోజు మొత్తం ఫుల్గా ఊరబెట్టి మర్నాడు నుంచి ఎండబెట్టుకోవాలి. ఒక రోజు ఎండబెట్టడం, అవి బాగా ఎండిన తర్వాత మళ్ళీ ఈ వాటర్లోనే వేస్తూ ఉండాలండి. అప్పుడు ఈ వాటర్ అంతా అయిపోతుంది అనమాట. అవి వాటర్ పీల్చుకోవడం, ఎండటం. ఈ విధంగా మనం చింతకాయ ఊరి మిరపకాయలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మిరపకాయలు అన్ని రకాల పప్పుల్లోకి, తియ్యటి కూరల్లోకి కూడా ఇవి నంచుకుని తినడానికి చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం చింతకాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు ఆ వాటర్ కూడా కొంచెం కూడా వేస్ట్ పోకుండా ఈ మిరపకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.